ఒక కారుకి ప్రాణముంటే ఎలా ఉంటుంది? అది మామూలు ప్రాణం కాదు. ప్రాణాలు తీసే అంత పగ, ప్రేమ ఉంటే. ఈరోజు మనం అలాంటి ఒక కారు కథనే తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక మెషీన్ స్టోరీ కాదు. ఇది ఒక రకమైన ప్రేమ, అంతకు మించిన భయంకరమైన అసూయ కథ. అవును, ఒక కారు ప్రేమించగలదా? ద్వేషించగలదా? ఇదే మన కథకు మూలం. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది ఓ వాహనం గురించి కాదు, ఓ అమాయకపు అబ్బాయిని పూర్తిగా తన వశం చేసుకున్న ఓ దుష్టశక్తి గురించి. సరే, ప్రతి కథకు ఒక ఆరంభం ఉన్నట్టే మన కథకు కూడా ఉంది. కాని ఇక్కడ కథ మొదలయ్యేది ఒక మనిషితో కాదు, ఒక దుష్ట యంత్రం తయారీతో. దాని పుట్టుకలోనే రక్తం, మరణం అన్నీ ఉన్నాయి. అవును, ఈ కారు పుట్టుకలోనే ఏదో శాపం ఉంది. చూడండి, 1950లో అదింకా అసెంబ్లీ లైన్ మీద ఉండగానే ఒక వర్కర్ని గాయపరిచింది. అంతటితో ఆగలేదు, ఇంకో వర్కర్ శవం ఏకంగా కారులోనే దొరికింది. ఇక ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాలపాటు అది మౌనంగా ఉండిపోయింది, తన తరువాతి యజమాని కోసం, తన తరువాతి బలిపశువు కోసం ఎదురుచూస్తూ. ఇక సరిగ్గా 28 తర్వాత ఆ దుష్ట వాహనం తన నెక్స్ట్ టార్గెట్ని కనుక్కుంది. అతని పేరే ఆర్నీ కనింగ్హామ్. పాపం, అతని జీవితం ఆ రోజుతో పూర్తిగా మారిపోబోతోంది. ఈ ఆర్నీ ఎవరో కాదు, ఒక క్లాసిక్ నర్డ్ అన్మాట. అద్దాలు పెట్టుకుని, పుస్తకాలే లోకంగా, ఎవరితో పెద్దగా కలవకుండా ఉండే టైప్. అతనికున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ డెనిస్. ఇతను ఆర్నీకి కంప్లీట్ ఆపోజిట్. స్కూల్లో చాలా పాపులర్, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. సరే, ఒకరోజు ఇంటికి తిరిగి వెళ్తుంటే ఒక ఇంటి ముందు పడి ఉన్న తుప్పు పట్టిన, పాతబడిపోయిన ఎర్రరంగు కారొకటి ఆర్నీ కంటపడింది. దాని కండిషన్ అయితే భయంకరంగా ఉంది. అయినా సరే ఆర్నీ దాన్నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. అదేదో అతన్ని తన వైపు లాగుతున్నట్టు, పిలుస్తున్నట్టు అనిపించింది. పక్కనే ఉన్న ఫ్రెండ్ డెన్నిస్ వద్దురా అని ఎంత చెప్పినా వినలేదు. ఆ కార్ ఓనర్ దాని పేరు క్రిస్టీన్ అని చెప్పాడు. అంతే, ఆర్నీకి ఇంకా నచ్చేసింది. తన దగ్గరున్న డబ్బుతో కేవలం $50కే ఆ ఇనుప డబ్బాని కొనేశాడు. ఎందుకురా ఈ పాత కారు అని డెన్నిస్ అడిగితే ఆర్నీ ఏమన్నాడో తెలుసా? ఈ కారును నేను సెలెక్ట్ చేసుకోలేదు, అదే నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఈ ఒక్క మాట చాలు ఆ కారుతో అతని బంధం అప్పటికే ఎంత బలంగా ఏర్పడిందో అర్థం చేసుకోడానికి. అది జస్ట్ ఒక కొనుగోలు కాదు, అదొక డెస్టినీ. ఇక ఆర్నీ ఆ కారుని రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. అతనిలో, ఆ మెషీన్లో, రెండింటిలోనూ వింతైన, భయపెట్టే మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఆర్నీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా, చాలా షాకింగ్గా ఉంది. మొదట అందర్నీ కాదని కారు కొన్నాడు. తర్వాత ఒక లోకల్ గ్యారేజ్లో పిచ్చి పట్టినట్టు దాన్ని రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆ భయస్థుడైన అబ్బాయి కాస్త పొగరుబుతులా మారిపోయాడు. తల్లిదండ్రుల్ని ఎదిరించడం, ఫ్రెండ్స్ని దూరం పెట్టడం అన్నీ మొదలయ్యాయి. అతని ప్రపంచంలో ఇక క్రిస్టీన్ తప్ప ఇంకేదీ లేదు. అప్పుడే అర్థమైంది, క్రిస్టీన్ కేవలం ఒక కారు కాదని, దానికి ఫీలింగ్సున్నాయి. ముఖ్యంగా పొజెసివ్ జెలసీ. ఆర్నీ లైఫ్లోకి లే అనే అమ్మాయొచ్చింది. క్రిస్టీన్కిది అస్సలు నచ్చలేదు. ఒకసారి లే కార్లో ఉన్నప్పుడు రేడియోలో అవే పాత ప్రేమ పాటలొచ్చాయి. డోర్లు లాక్ అయితాయాయి, ఆమెకు ఊపిరాడకుండా చేసింది. త్రుటిలో ప్రాణాలతో బయటపడిందిలే. ఇక కథ మరో మలుపు తిరిగింది. స్కూల్లో ఆర్నీని ఏడిపించే కొందరు రౌడీలు ఒకరోజు క్రిస్టీన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. అంతే, దానిలో నిద్రపోతున్న రాక్షసి నిద్రలేచింది. తనని పాడుచేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆర్నీ గ్యారేజ్కి వచ్చి ముక్కలైపోయిన తన కార్ని చూసి కుప్పకూలిపోయాడు. కాని అతను చూస్తుండగానే కళ్ల ముందే ఒక మ్యాజిక్ జరిగింది. నలిగిపోయిన మెటల్ బాడీ దానంతట అదే సరిగ్గా అవ్వడం, పగిలిన అద్దాలు అతుక్కోవడం. క్రిస్టీన్ తనను తాను రిపేర్ చేసుకుంది. అది చూసి ఆర్నీకి మాటలూ రాలేదు. ఇక కొత్తగా, మెరుస్తూ తయారైన క్రిస్టీన్ తన వేట మొదలుపెట్టింది. దాని ఫస్ట్ టార్గెట్ ఆ రౌడీ గ్యాంగ్లో ఒకడైన మూచి. క్రిస్టీన్ అతన్ని వదల్లేదు. ఇరుకు సందుల్లోకి కూడా దూసుకెళ్లి వెంటాడింది. అతను భయంతో ఒక గిడ్డంగిలో దాక్కుంటే అక్కడికి వెళ్ళింది. చివరికి అతన్ని గోడకి అణిచిపెట్టి కనికరం లేకుండా నలిపేసింది. రివెంజ్ స్టార్ట్ అయింది. ఇది మామూలు ప్రతీకారం కాదు, ఇదొక ఊచకోత. క్రిస్టీన్ ఆ రాత్రికే మిగతా వాళ్ల పని కూడా పట్టాలనుకుంది. గ్యాంగ్ లీడర్ బడ్డీ కారుని ఢీకొట్టి వర్క్షాప్లోకి తోసేసింది. ఆ దెబ్బకి లోపలున్న ఇంకో సభ్యుడు డాన్ నలిగిపోయి చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన పేలుడులో రీచీ కాలిపోయాడు.
ఇంతటితో అయిపోయిందా? లేదు. మంటల్లో కాలిపోతున్నా సరే క్రిస్టీన్ ఆ గ్యాంగ్ లీడర్ బడ్డీని కూడా వెంబడించి కాల్చి బూడిద చేసింది. కాని క్రిస్టీన్ అంతటితో ఆగలేదు. తన మ్యాజిక్ని, ఈ హత్యలని చూసిన ఏ ఒక్క సాక్షిని కూడా బ్రతకనివ్వదు. పాపం ఆ గ్యారేజ్ ఓనర్ విల్ ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. కారు ఎలా రిపేర్ అయిందా అని ఆశ్చర్యపోతూ విల్ ఖాళీగా ఉన్న డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అంతే, అదే అతను చేసిన చివరి తప్పు. డోర్లు లాక్ అయ్యాయి, సీటు ముందుకు జరిగి అతన్ని స్టీరింగ్కి అణిచిపెట్టి చంపేసింది. ఈ హత్యల తర్వాత లేకి డెనిస్కి ఒకటి క్లియర్గా అర్థమైంది. ఆర్నీ ఇక వాళ్ల ఫ్రెండ్ కాదు. అతను పూర్తిగా ఆ కారు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఆర్నీని, ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే ఆ కారును శాశ్వతంగా నాశనం చెయ్యాలి, వేరే దారి లేదు. సో లే ఇంకా డెన్నిస్ ఒక ప్లాన్ వేశారు. ఆర్నీని, క్రిస్టీన్ని గ్యారేజ్కి రప్పించి ఒక బుల్డోజర్తో దాన్ని నలిపేయాలననుకున్నారు. కాని వాస్తవంలో జరిగింది వేరు. క్రిస్టీన్ వాళ్లకన్నా ముందే అక్కడికి చేరి వాళ్లపైనే ఎదురుదాడి చేసింది. ఆర్నీ ఆ కారులో ఉన్నాడు, కాని నడిపించేది అతను కాదు, కారే అతన్ని నడిపిస్తోంది. ఫైనల్గా లేమ్ మీద అటాక్ చేయడానికి దూకినప్పుడు ఒక క్రాష్ జరిగింది. ఆ దెబ్బకి ఆర్నీ విండ్షీల్డ్ పగలగొక్కుని బయటపడి అక్కడికక్కడే చనిపోయాడు. ఎంత విచిత్రం కదా! చివరికి క్రిస్టీన్ తను అంతగా ప్రేమించిన తన యజమాని ప్రాణాల్ని తీసింది. ఇక ఆర్నీ చనిపోవటంతో డెన్నిస్కి అవకాశం దొరికింది. వెంటనే బుల్డోజర్ని స్టార్ట్ చేసి క్రిస్టీన్ని పదే పదే ఢీకొట్టాడు. అది మళ్ళీ రిపేర్ అవ్వటానికి ట్రై చేసింది. అయినా డెన్నిస్ వదల్లేదు. దాన్ని పూర్తిగా ఒక ఇనుప ముద్దలా అయ్యేవరకు నలిపేశాడు. జంక్యార్డ్లో ఆ నలిగిపోయిన ఇనుప ముద్దను చూస్తుంటే హమ్మయ్య, ఆ పీడ విరగడైందనిపించింది. ఇక ఆ భయం ముగిసిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని ఒక్క ప్రశ్న, చెడు అనేది నిజంగా అంత సులభంగా చచ్చిపోతుందా? ఇక్కడే కథలో చివరి ట్విస్ట్. ఆ ఇనుప ముద్దలో ఒక చిన్న ముక్క దానంతటదే కదలడం మొదలుపెట్టింది. అంటే ఆ చెడు చావలేదు, అది కేవలం ఎదురుచూస్తోంది తన తర్వాతి యజమాని కోసం, తన తర్వాతి ప్రేమ కోసం, మరియు తన తర్వాతి ప్రతీకారం కోసం.